ఓట్ల చోరీ విషయం పూర్తిగా మా కాపుల వ్యవస్థ చేతిలో ఉంది. ఇది పూర్తిగా మా కాపులు మా చేతుల్లోనే వాళ్ళే దీన్ని పరిష్కరిస్తున్నారు. వాళ్ళ చేతుల్లోనే ఈ సమస్యని పరిష్కరింపజేయాలని చెప్పి కూడా ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. మేము కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మిగతా కులాల్లాగా పట్టపు కులం కాదు. పట్టపు కులానికి కొన్ని ఆచారాలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని వ్యవస్థలు. కాపుల వ్యవస్థ అత్యంత ఇది పటిష్టమైనటువంటిది కాపుల వ్యవస్థ. మా దాంట్లో ఒక కాపు నిర్ణయం తీసుకున్నాడంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆయన మాటకి కట్టుబడి ఉండాల్సింది. అది మా పట్టపు కులంలో ఉన్నటువంటి గొప్ప దార్శనికత. పట్టపు కులంలో కాపు పట్టాభిషేకం అంటే ఒక రాజు పట్టాభిషేకం లాగా. ఈ రోజు కూడా అనేక గ్రామాల్లో గుర్రాల మీద ఊరేగింపు, గ్రామం అంతా ఊరేగింపు చేసి కాపు పట్టాభిషేకం జరుగుతుంది. అది ఒక గ్రామ మహోత్సవం, పట్టాభిషేక మహోత్సవం. కాబట్టి ఆ కాపుల చేతిలో ఉన్నప్పుడు మేము ఏ పార్టీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళమైనా కూడా దీని మీద మేము ఎక్కువ మాట్లాడుకుంటాం. వాళ్ళ నిర్ణయం ఆల్రెడీ మా పోయిన నెల 6వ తేదీ, ఈ నెల 6వ తేదీ తీసుకుని మాట్లాడుకున్నాము. మళ్ళీ రేపుకి వాయిదా పడింది. రేపు తుది తీర్పు వస్తుందని మేమందరం కూడా మీలాగే పత్రికా విలేకరులాగే మేము కూడా ఎదురు చూస్తున్నాం. మంచి నిర్ణయం రాబోతుంది. కాపుల వ్యవస్థ ఇంకా పటిష్టం కావాలని చెప్పి ఇప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావులు, పట్టపు సామాజిక వర్గంలోని NGOs అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అది పటిష్టంగా ఉన్నప్పుడు మనం అందరం బలవంతులుగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది కాపుల చేతిలో ఉంది. కాపులు తుది తీర్పు 22వ తారీఖున చాకచల్ల పెద్దపట్టపాలెంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ మీటింగ్లో తుది తీర్పు రాబోవచ్చు, వస్తుంది, మంచి తీర్పు వస్తుంది. కాబట్టి దీంట్లో రాజకీయాలు ఉన్నారా లేరా, డిపార్ట్మెంట్ ఉన్నాయా లేవా అనేది మొత్తం మా కాపులే చూస్తున్నారు. కాకపోతే ఆ రోజు ప్రభుత్వంలో FIR కట్టిన బోట్లు పెట్రోలింగ్ కోసం మా మత్స్యకార సోదరులు అడిగితే ఇవ్వనటువంటి బోట్లు వెళ్ళిపోతా ఉంటే పోలీసులు చూస్తూ ఉన్నారు కదా. దీని వెనకాల ఎవరు కుట్రదారులు అనేది తెలియాలి. అంతేగాని కాపుల వ్యవస్థ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. 164 గ్రామాల కాపులు రేపు చాకచల్ల పెద్దపట్టణంలో 22వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఖచ్చితంగా తుది తీర్పు రాబోతుంది. ఇది ప్రభుత్వాలకి ఎవరికైనా కానీ ఒక గుణపాఠం అవబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.